ఇప్పటినుంచి మీ జీవితం 2 భాగాలుగా విడిపోబోతుంది. 1 ఈ వీడియో చూడకముందు, 2 ఈ వీడియో చూసిన తర్వాత. మీరు ప్రతిరోజు 6 నుంచి 8 గంటలు నిద్రపోతున్నారు. అంటే మీ జీవితంలో దాదాపు 25 సంవత్సరాలు నిద్రలోనే గడిచిపోతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఆ 25 ఏళ్ళు కేవలం విశ్రాంతిగా గడుస్తున్నాయా, లేక మీ భవిష్యత్తును నిర్మించే ఒక మహా సాధనగా మారుతున్నాయా అనేది. నిద్రపోవడం అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు. అది మీ సబ్కాన్షియస్ మైండ్ అనే అనంతమైన సముద్రంలోకి ప్రవేశించే ఒక గోప్యమైన ద్వారం. ప్రపంచాన్ని శాసించే అత్యంత ప్రభావశీలులు, మేధావులు నిద్రను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటారు. మీరు నిద్రపోతున్నప్పుడు మీ మెదడులో జరిగే ఆ మిస్టరీ ఏంటో మీకు తెలుసా? ఈ రోజు నుంచి మీ నిద్ర కేవలం విశ్రాంతి కాదు, అది ఒక సంపూర్ణ ధ్యానం. మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగా సృష్టించుకునే ఒక అద్భుతమైన అవకాశం. మీ నిద్రను సక్సెస్ గోల్లా ఎలా మార్చుకోవాలో, మీ సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ప్రోగ్రామ్ చెయ్యాలో ఈ వీడియోలో ఆ రహస్యాలను విప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ విజయ ప్రస్థానం ఈ రాత్రే మొదలవ్వబోతుంది. నిద్రపోయే ముందు మీరు చేసే ఆ ఆఖరి ఆలోచన ఏంటో మీకు తెలుసా? అదే మీ రేపటి రోజును, మీ భవిష్యత్తుని నిశ్శబ్దంగా, అత్యంత శక్తివంతంగా నిర్మించడం ప్రారంభిస్తుంది. కానీ దురదృష్టం ఏమిటంటే చాలామంది నిద్రపోయే ముందు పనికిరాని వార్తలు చూస్తూ, గతంలోని బాధలను తలుచుకుంటూ, ఫోన్ మత్తులో కళ్ళు మూసి నిద్రలోకి జారుకుంటారు. అందుకే వారి జీవితం ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్కు ఒక అద్భుతమైన, భయంకరమైన ప్రత్యేకత ఉంది. దానికి ఏది నిజమో ఏది ఊహో అస్సలు తెలియదు. మీరు నిద్రపోయే ముందు ఏ ఆలోచనను మీ మనసులో నాటుతారో మీ అంతరాత్మ దాన్నే పరమ సత్యమని నమ్ముతుంది. దాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఆ అనంత విశ్వమంతా ఏకమై పనిచేయడం మొదలుపెడుతుంది. అందుకే నిద్రపోయే ముందు ఉన్న ఆ క్షణాలు అత్యంత శక్తివంతమైనవి. అవి కేవలం నిమిషాలు కావు, మీ జీవితాన్ని రీప్రోగ్రామ్ చేసే గోల్డెన్ సెకండ్స్. మీరు నిద్రను ధ్యానంగా మార్చుకున్నప్పుడు మీరు గాఢ నిద్రలో ఉన్న మీ లోపల ఉన్న ఆ మహాశక్తి నిశ్శబ్దంగా యుద్ధం చేస్తూనే ఉంటుంది. అది మీ శరీరంలోని ప్రతి కణానికి కొత్త ప్రాణాన్ని పోస్తుంది. అది మీ మనస్సును అసాధ్యమైన విజయాలకు సిద్ధం చేస్తుంది. మరియు ఆ విశ్వంలోని అనంతమైన అవకాశాలను మీ పాదాల దగ్గరకు తీసుకుని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు నిద్రపోవచ్చు, కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పటికీ నిద్రపోదు. అది ఒక ఇన్విజిబుల్ మాస్టర్. ఇప్పుడు నేను చెప్పబోయేది అత్యంత జాగ్రత్తగా వినండి. ఇది కేవలం ఒక టెక్నిక్ కాదు, మీ జీవితాన్ని తిరగరాసే ఒక శక్తివంతమైన ఆయుధం. మీరు పడక మీద పడుకున్న వెంటనే మీ శరీరాన్ని పూర్తిగా వదిలేయండి. అంటే ఒక యోగి సమాధి స్థితిలోకి వెళ్ళినట్టుగా మీ దేహాన్ని నిశ్శబ్దంగా అనంతమైన విశ్రాంతిలోకి వెళ్ళనివ్వండి. అలా చేశాక ఇప్పుడు ఫస్ట్ ద కాస్మిక్ బ్రీత్, అంటే ముందుగా మీ శ్వాసని గమనించండి. గాలి మెల్లగా మీ లోపలికి వెళ్తున్నప్పుడు విశ్వంలోని అనంతమైన ప్రాణశక్తి మీ వెన్నుముక్క ద్వారా అగ్నిలా ఎగసి మీ మెదడును ప్రకాశింపజేస్తున్నట్టు ఊహించుకోండి. మీ ప్రతి శ్వాసతో మీలోని ప్రతి కణం ఒక అద్భుతమైన విద్యుత్ శక్తితో నిండిపోవాలి. మీరిప్పుడు కేవలం మనిషి కాదు, ఒక శక్తి కేంద్రం. ఇప్పుడు మీ అంతరాత్మకు ఒక సుప్రీం కమాండ్ ఇవ్వాలి. అంటే బలంగా సంకల్పించడం. సంకల్పం అంటే కోరిక కాదు, అది ఒక శాసనం. మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో దాన్ని ఇప్పటికే సాధించినట్లుగా మీ మనసులో గంభీరంగా ప్రకటించండి. మీ మనసులో ఇలా గర్జించండి: నేను అనంతమైన శక్తితో నిండి ఉన్నాను. విశ్వంలోని ప్రతి అణువు నా విజయానికి సహకరిస్తుంది. నేను కోరుకున్న అద్భుతాలు నా జీవితంలోకి ప్రవహిస్తున్నాయి అని. ఈ మాటలను పూర్తి నిశ్చయంతో మీ సబ్కాన్షియస్ మైండ్ వెన్నులో వణుకు పుట్టేలా పలకండి. ఇప్పుడు చివరి అంకం. ఈ రోజంతా జరిగిన ప్రతి విషయాన్ని, ప్రతి భయాన్ని, ప్రతి ఆందోళనను ఒక్కసారిగా వదిలేయండి. దీనినే సమర్పణ అంటారు. సమర్పణ అంటే ఓటమి కాదు, అది పరమాత్మపై ఉంచే అచంచలమైన నమ్మకం. ప్రతి ఆలోచనను ఆ మహాశక్తికి అప్పగించడం. అంతే, మీ పని ఇక్కడితో పూర్తయింది. ఇక మీరు మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. ఇప్పుడు మీ మనస్సు ఒక నిశ్చల సముద్రం.
ఇప్పటి నుంచి యూనివర్స్లోని ఆ మహాశక్తి మీకోసం పనిచేయడం ప్రారంభిస్తుంది. రేపు మీరు కళ్ళు తెరిచేసరికి ఒక సరికొత్త ప్రపంచం మీకు స్వాగతం పలుకుతుంది. కానీ మీలో చాలామందికి ఇప్పుడొక సందేహం రావచ్చు. కేవలం నిద్రపోయే ముందు ఇలా ఆలోచిస్తే నా జీవితం మొత్తం మారిపోతుందా అని. దీనికి నా సమాధానం ముమ్మాటికి అవును, మారుతుంది. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏదో గాలిలో చెప్పే మాట కాదు. ఇది ఒక సైంటిఫిక్ రియాలిటీ. ఇది మానవ మేధస్సులోని అంతుచిక్కని రహస్యం. ది పవర్ ఆఫ్ న్యూరోప్లాస్టిసిటీ, ద బ్రెయిన్స్ సీక్రెట్ వెపన్. మీరు కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నప్పుడు మీ మెదడు విశ్రాంతి తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారా? లేదు, అది మీ ఆలోచనలతో యుద్ధం మొదలు పెడుతుంది. మీరు నిద్రపోయే ముందు మీ మైండ్కి మీరు ఏ సుప్రీం కమాండ్ అయితే ఇచ్చారో, ఏ సంకల్పాన్ని అయితే మీ మనసులో నాటారో, మీ మైండ్ ఆ లక్ష్యాన్ని వేటాడడం మొదలు పెడుతుంది. ఆ సంకల్పాన్ని సాధించడానికి కావలసిన న్యూరల్ పాత్వేస్ని వేగంగా నిర్మించడం ప్రారంభిస్తుంది. అంటే మీరు నిద్రపోతున్నప్పుడు మీ లోపల మీ విజయానికి కావలసిన బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ప్రపంచాన్ని శాసించిన ప్రతి గొప్ప ఆవిష్కరణ, చరిత్రను తిరగరాసిన ప్రతి అద్భుతమైన విజయం ఒక మేధావి మైండ్లో నిద్రపోయే ముందు నాటిన ఒక చిన్న ఆలోచనే. ఆ ఆలోచనే నిద్రలో ఒక మహావృక్షంలా మారి వారిని ఈ లోకమే గర్వించేలా చేసింది. ఇప్పుడు మీరు కూడా అదే పని చేశారు. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక స్పష్టమైన విక్టరీ మ్యాప్ ఇచ్చారు. మీ లక్ష్యం ఏమిటి? మీ గమ్యం ఎక్కడుంది? మీరు ఏ శిఖరాన్ని అధిరోహించాలి అనే విషయాలపై మీ అంతరాత్మకు మీరు ఒక డెత్ వారెంట్ లాంటి దిశానిర్దేశం చేశారు. ఇక నుంచి మీ ప్రయాణం ఆగదు. మీ విజయం మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది. మన పురాణాల్లో, ఉపనిషత్తుల్లో సుషుప్తి స్థితి గురించి ఎంత గొప్పగా వివరించారో మీకు తెలుసా? నిద్ర అంటే కేవలం శరీరం అలసిపోతే చేసే పని కాదు. అది ఆ పరమాత్మతో అనుసంధానమయ్యే ఒక దైవిక స్థితి. రమణ మహర్షి నుంచి స్వామి వివేకానందుడి వరకు ప్రతి ఒక్క మహాత్ముడు నిద్రలో ఉన్న ఆ అనంతమైన నిశ్శబ్దాన్ని ఎలా వాడుకోవాలో ఈ ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు అదే రహస్యాన్ని, అదే శక్తిని మీరు మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఇది సామాన్యమైన మార్పు కాదు. ఇది మీ ఆత్మలో మొదలయ్యే ఒక మహా విప్లవం. అసలు ఈ మార్పు ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? రేపు ఉదయం మీరు కళ్ళు తెరిచిన ఆ క్షణమే. మీకు మునుపటిలా ఆ నీరసం ఉండదు, బద్ధకం మీ దరి చేరదు. మీ కళ్ళల్లో ఒక అద్భుతమైన మెరుపు కనిపిస్తుంది. మీ ఆలోచనల్లో హిమాలయాలంత స్పష్టత ఉంటుంది. ఎందుకంటే మీరు నిద్రపోతున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ రాత్రంతా ఒక యోగిలా పనిచేసి మీకోసం సరికొత్త అవకాశాలను, అసాధారణమైన ఆలోచనలను సిద్ధం చేసింది. మీరు ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆ ఫోన్ కాల్ మీకు రావచ్చు. మీ ప్రాణాన్ని తోడేస్తున్న ఆ సమస్యలకు ఊహించని పరిష్కారం మీకు దొరకవచ్చు. లేదా మీకు తెలియని ఒక వ్యక్తి అనుకోకుండా వచ్చి మీ విజయానికి దారి చూపవచ్చు. గుర్తుంచుకోండి, ఇవేవి కాకతాళీయం కాదు. ఇవన్నీ మీరు నిన్న రాత్రి మీ మనసులో నాటిన సంకల్ప బీజం నుంచి పుట్టిన మహావృక్షాలు. ఆ అనంతమైన విశ్వమంతా ఏకమై మీకోసం సృష్టించిన అద్భుతాలు. మీరిక నిద్రని జయించారు. ఇక లోకాన్ని జయించడానికి సిద్ధంగా ఉండండి. గుర్తుంచుకోండి, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ తలరాతను మార్చుకునే కలం మీరే. రాత్రి మీరు పడుకునే ఆ 6 గంటలు మీ గతాన్ని తుడిచేసి మీ భవిష్యత్తుని బంగారుమయం చేసే ఒక అద్భుతమైన సమయం. ప్రతిరోజు ఇదే పద్ధతిని ఆచరించండి. కేవలం 21 రోజులు. ఈ ప్రక్రియ ఒక మహాయజ్ఞంలా, ఒక తపస్సులా చేయండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మీకు ఎదురయ్యే వ్యక్తులు ఎలా మారతారో మీరే కళ్ళారా చూస్తారు. అది మీ కళ్ళ ముందు జరిగే ఒక అద్భుతం. ప్రపంచమంతా నిద్రపోతుంది, కానీ మీరు మాత్రం మేల్కుంటున్నారు. మీలోని అనంతమైన విశ్వశక్తిని గుర్తించండి. మీ కలలను నిజం చేసుకునే సమయం వచ్చేసింది. మీ విజయ ప్రస్థానం ఇక్కడితో ఆగిపోదు. ఇది ఒక మహాప్రయాణం. ఇది ఒక సరికొత్త చరిత్రకు ఆరంభం. ఈ వీడియో ద్వారా మీ జీవితంలో ఒక చిన్న మార్పు మొదలవుతుందని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోలో ఇప్పటివరకు మిమ్మల్ని నేను ఒక లైక్ చేయమని కూడా అడగలేదు. కానీ ఈ సమాచారం మీకు నిజంగా శక్తినిచ్చిందని మీరు నమ్మితే ఇప్పుడే ఒక లైక్ చేయండి. అది మా శ్రమకు మీరిచ్చే గొప్ప గౌరవం. అలాగే మీలో కలిగిన ఆ మార్పును, ఆ అనుభూతిని కింద కామెంట్స్లో ఈ ప్రపంచంతో పంచుకోండి. గుర్తుంచుకోండి, మీరు చేసే ఒక కామెంట్ ఎంతోమంది తోటి ప్రయాణికులకు ఒక గొప్ప దిక్చూసి కాబోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
మీ విజయానికి మా ఆర్యవర్త స్టోరీస్ ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్.